హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిజిగాడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. మీకు ముందుగా చెప్పినట్టుగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్ వైగా చెప్తా అన్నాను. దానిలో మనకి ఫస్ట్గా టాపిక్ వచ్చేసి మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ గురించి చెప్తాను ఇవాళ. అది స్మాల్ టాపిక్, ఎందుకంటే మీకు ఫస్ట్ స్మాల్ టాపిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ స్మాల్ టాపిక్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొద్దిగా ఈజీగా అర్థమవుతుందని ఫస్ట్ అది చెప్తున్నా. ఓకే, అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ అంటే ఫస్ట్ మనకి మిర్రర్ ఇమేజెస్ అంటే ఒకటి ఏదైనా, అది ఏ బొమ్మ అయినా ఒక అక్షరమైనా ఏదైనా సరే మనం మిర్రర్లో అంటే అద్దంలో చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వాటర్ ఇమేజెస్ అంటే అదే ఇమేజెస్ అనేవి మనం వాటర్లో చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తాయి. అది బొమ్మ అయినా కానీ, ఒక మనిషి అయినా కానీ, ఒక వస్తువు అయినా కానీ, ఏదైనా లెటర్స్ అయినా కానీ, లేదా ఏదైనా బోర్డు అయినా కానీ అవి వాటర్లో చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి మనకి, అండ్ మిర్రర్లో చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి. ఓకేనా. మిర్రర్లో అంటేనేమో మనకు అద్దాలు ఉంటాయి, అద్దాలు చూసినప్పుడు అద్దంలో ఎలా కనిపిస్తుంది. వాటర్ ఇమేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది ఇప్పుడు అద్దం ఉంది, మిర్రర్ అద్దం అనేది ఏంటంటే మనకి సైడ్స్ ఉంటాయి, ముందు అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటాయి మనకి చూసుకునేటప్పుడు, లేదా ముందుకుంటుంది. ఓకేనా. కానీ వాటర్ ఇమేజెస్ చూడాలంటే మనం ఎలా చూడాలి, వాటర్లోనే చూడాలి. వాటర్ ఎక్కడ ఉంటాయి, భూమి మీద ఉంటుంది. ఓకేనా. భూమి మీద ఎక్కడైనా స్టాగ్నెట్ అయి ఉంటాయి, లేదంటే ఒక బౌల్లో కానీ తీసుకుంటాం, దాని కింద ఉంటాయి అంటే భూమికి సమాంతరం ఉంటుంది. కానీ దాన్ని ఇట్లా పైకి లేపితే ఆగుతాయి వాటర్, ఆగవు, సైడ్కి ఆగవు, కాబట్టి కింద ఉంటాయి అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాటర్ అనేది కింద ఉంటాయి మనం చూసేటప్పుడు. అంటే ఏదైనా ఇమేజ్ పైన ఉందంటే దాన్ని మనం ఇట్లా కింది కొంగి చూడాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మన మిర్రర్కి అయితే ఏం చూస్తాం, మనం ఒక సైడ్ నుంచి చూడాలి. మిర్రర్ ఇటు ఉంది అనుకో, ఇటు సైడ్ నుంచి చూడాలి. ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి చూడాలి. మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి చూడాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే మన ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ చూడాలంటే సైడ్ నుంచి చూడాలి, అంటే కుడి వైపు నుంచి కానీ ఎడం వైపు నుంచి కానీ చూడాలి. ఓకేనా. అదే వాటర్ ఇమేజ్ చూడాలంటే ఎట్లా చూడాలి, కింది చూడాలి, ఎలా వాటర్లో చూడాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్గా మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ లో కొన్ని లెటర్స్ చూద్దాం. ఐ మీన్ ABCD ఉన్నాయి కదా, అవి చూద్దాం. అవి మిర్రర్ ఇమేజ్ ఎట్లా పడుతుంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్ ఏ, ఇది నార్మల్ది, దీన్ని మిర్రర్ ఇమేజ్ ఆల్రెడీ మీకు చెప్పాను. మిర్రర్ ఇమేజ్ లో ఏముంటుందంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే లెఫ్ట్కి ఉన్నది రైట్కి అయితే రైట్కి ఉన్నది లెఫ్ట్కి అయిపోతాయి అనమాట. ఓకేనా. లెఫ్ట్కి ఉన్నదేమో రైట్కి, రైట్కి ఉన్నది లెఫ్ట్కి అయిపోతాయి. అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో లెఫ్ట్ పార్ట్ ఏంటిది, ఇది. ఓకేనా. ఇందులో రైట్ పార్ట్ ఏంటిది, ఇది. దీనిలో అప్ అండ్ డౌన్ ఉంది. అప్లో ఏమున్నది, ఇది శిఖరాగ్రం లాగా ఉంది. డౌన్లో ఉన్నాయి ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి. ఈ రైట్ లో ఉన్న మన మిర్రర్ ఇమేజ్ లో అప్ లో అండ్ డౌన్ లో ఉన్నాయి, ఎటు చేంజ్ కావు. ఓకేనా. లెఫ్ట్ ఉన్నది రైట్, రైట్ ఉన్నది లెఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పే కదా, ఎందుకంటే మన మిర్రర్ ఇమేజ్ అనేది లెఫ్ట్ కానీ రైట్ కానీ చూస్తాం. అయితే దీనికి మిర్రర్ ఇమేజ్ అనేది ఇలా వస్తుంది మళ్ళీ యాజ్ అంటే ఫస్ట్ ఇట్లా, ఇది లెఫ్ట్ ఉన్నది, ఇది రైట్ ఉన్నది, ఇది ఎటు వస్తుంది, ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది, ఇది వరకు పైన ఉన్నది పైన ఉన్నది, ఇటు లెఫ్ట్కి ఉండేది మళ్ళీ ఇటు లెఫ్ట్కి ఉండేది అటు ఇలా వస్తుంది, రైట్కి వస్తుంది. మళ్ళీ ఇది యాజ్ మిడిల్ ఉంది కాబట్టి మిడిల్లో వస్తుంది. అప్ అండ్ డౌన్ చేంజ్ కావు, లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది, ఇట్లా వస్తుంది దీని యొక్క మిర్రర్ ఇమేజ్. ఓకేనా. అంటే ఏకి ఏం సార్ మరి చేంజ్ చేస్తుంది అన్నారుగా, ఇదే వచ్చిందంటే కొన్ని లెటర్స్ ఉంటాయి మన దాంట్లో సిమెట్రికల్గా ఉంటాయి అనమాట. అవి అద్దంలో చూసినా నార్మల్గా చూసినా కానీ సేమ్ ఉంటాయి. ఓకే, అందువల్ల ఇది సేమ్ వచ్చింది. అది ఫర్ ఎగ్జాంపుల్ బి అనే లెటర్ తీసుకోండి. బి అనే లెటర్ ఉన్నది. ఇది ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదా, లెఫ్ట్కి ఉన్నది రైట్కి, రైట్కి ఉన్నది లెఫ్ట్కి అవుతుంది. ఇందులో ఫస్ట్ రైట్కి ఏమున్నది, ఇట్లా 3 లాగా ఉన్నది, రైట్కి ఉన్నది. ఇది ఏమవుతుంది, ఇట్లా రివర్స్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. లెఫ్ట్కి ఉన్నది రైట్కి అయిపోయింది, రైట్కి ఉన్నది లెఫ్ట్కి అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్కి ఏమున్నది, ఈ 1 లైన్ ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ రైట్కి వచ్చేస్తుంది. ఓకేనా. అందులో కూడా చెప్పాను మీకు, అప్ అండ్ డౌన్ చేంజ్ కావు, పైన కింద సేమ్ ఇట్లా వచ్చింది, ఇట్లానే వచ్చింది. ఓన్లీ లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది, అప్ అండ్ డౌన్ చేంజ్ కావు. ఓకేనా. ఈ మిర్రర్ ఇమేజ్ సంబంధించి ఈ మిర్రర్ ఇమేజ్ లో కూడా మీకు కొన్ని చెప్తా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఈ మిర్రర్ ఇమేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే లెటర్ ఉన్నది. ఇప్పుడు ఒక 3-4 లెటర్ రాస్తా, అదే రాస్తా ABC. దీనికి మిర్రర్ ఇమేజ్ ఎలా రాయాలంటే సేమ్ ఒక లైన్ కొట్టుకోండి, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. నీకు ఇది కూడా చెప్తా, లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా రైట్ సైడ్ పెట్టుకున్నా ఈజీగా చేయొచ్చు. దీనికి ఒక లైన్ చెప్పే కదా, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవుతుంది. ఇటు లెఫ్ట్ రైట్ సైడ్ ఏమున్నది, చివరికి C ఉన్నది, అది ఇటు సైడ్ ఫస్ట్ లెఫ్ట్కి వస్తుంది. కానీ ఇమేజ్ కూడా రివర్స్ అయిపోతుంది, ఇట్లా ఉన్నది ఇలా వచ్చేస్తుంది, ఇలా. ఓకేనా. నెక్స్ట్ బి ఎట్లున్నది, ఇలా ఉన్నది, ఇది రివర్స్ వస్తుంది ఇట్లా. ఓకేనా.
నెక్స్ట్ ఏ ఇటు రైట్ లెఫ్ట్ సైడ్ ఉంది, అటు సైడ్ రైట్ సైడ్కి వస్తుంది. ఆల్రెడీ మీకు ఏ చెప్పా, యాసిడ్ ఉన్నది అది యాసిడ్ వస్తుంది, ఎందుకంటే సిమెట్రికల్గా ఉంటుంది ఇది. ఓకేనా, అర్థమైందా? ఇంకో మెథడ్ కూడా చెప్తా దీనికి చేయడానికి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది ఉన్నది ఇట్లా. ఓకేనా, దీన్ని మిడిల్లో హాఫ్ చేసుకోండి. హాఫ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు చెప్పా లెఫ్ట్ టు రైటే చేంజ్ అవుతాయని. ఈ రైట్ అనేది ఉన్నది కదా, ఇది లెఫ్ట్ వస్తుంది ఫస్ట్. ఈ పార్ట్ రివర్స్ అవుతుంది, ఇట్లా వచ్చింది. నెక్స్ట్ పార్ట్ ఏమున్నది, ఇదికి ఈ నుంచి ఇటు, ఇది అటు రివర్స్ అవుతుంది. ఏముంది, ఇట్లా ఉండి ఇట్లా కొద్దిగా ఉన్నది, ఇట్లా కొద్దిగా ఉన్నది. ఓకేనా, అర్థమైంది కదా? ఫస్ట్ ఈ పార్ట్ వచ్చేసింది, ఈ పార్ట్ వరకు ఇదికి వస్తుంది. ఇది ఈ పార్ట్ రివర్స్ వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ ఈ పార్ట్ ఏమున్నది, దీంట్లో రివర్స్గా ఈలాగా ఉన్నది, ఈ అనేది అంటే రివర్స్ ఈ అవుతుంది, రివర్స్ ఈ యాసిడ్ బి వచ్చింది కదా, అట్లా అనమాట. ఇది సిమెట్రికల్గా మిడిల్లో చేసుకున్న మీకు మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇంకా మిర్రర్ ఇమేజ్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఉన్నది, మన మొబైల్తో మనం సెల్ఫీ తీసుకున్నాం అనుకో, మీకు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. డైరెక్ట్ కెమెరాలో ఫోటో తీసుకుంటే నార్మల్ ఇమేజ్ వస్తుంది, సెల్ఫీ తీసుకుంటే మీకు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపెడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పేరు, ఇక్కడ ఏంది భాష అని ఉంది పేరు. ఓకేనా, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది నార్మల్గా మీకు చూపెడతా. ఇంకో కెమెరా ఓపెన్ చేసా, ఇప్పుడు నార్మల్ ఇమేజ్ చూపెడతా మీకు, ఒకసారి చూడండి. నార్మల్ ఫోటో తీసిన ఎలా వస్తుంది మీకు, యాసిడ్ వస్తుంది. చెప్పే కదా, నార్మల్ ఫోటో తీస్తే యాసిడ్ వస్తుంది. అదే దీన్ని సెల్ఫీ తీసుకుంటే ఎలా వస్తుంది చూపెడతా. ఇంకో సెల్ఫీ చూడండి, దీన్నే సెల్ఫీ తీసి మీకు ఫోటో చూపెడతా. ఓకే, దాన్ని సెల్ఫీ తీసా, చూడండి ఏమొచ్చింది, సెల్ఫీ తీసా. ఓకేనా, ఇది ఎలా కనిపిస్తుంది, దీన్నే యాసిడ్ అక్కడ రాద్దాం మనం. ఓకేనా, ఏమొచ్చింది చూడండి, ఏ మీ కింద రాస్తా తర్వాత రాయడానికి. ఏ హెచ్ ఇట్లా వచ్చింది, ఎస్ ఇట్లా వచ్చింది, ఏ ఇలా వచ్చింది, బి ఇలా వచ్చింది. ఓకేనా, ఇదేమొచ్చింది మీకు మిర్రర్ ఇమేజ్ వచ్చింది. ఓకేనా, దీన్ని సెల్ఫీ తీసాం కాబట్టి మిర్రర్ ఇమేజ్ వచ్చింది. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పా దీనికి సెల్ఫీ నార్మల్గా మిర్రర్ ఇమేజ్ వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పా. ఒక లైన్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ ఆర్ రైట్, ఇది లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్కి వస్తాను. ఇదేముంది ఏ, దీన్ని యాసిడ్కి వస్తుంది. హెచ్ ఇది కూడా యాసిడ్కి వస్తుంది. ఎస్ ఏముంది ఇలా ఉంది, అప్పుడు ఇది ఇలా వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏ యాసిడ్కి వస్తుంది. తర్వాత బి ఇలా వచ్చేసి ఇలా వస్తుంది. చూడండి, మన మిర్రర్ ఇమేజ్ అనుకున్నా ఇక్కడ సెల్ఫీ తీసిన రెండు సేమ్ వచ్చాయా, రెండు సేమ్ వస్తాయి. ఎందుకంటే మన మిర్రర్ ఇమేజ్ అనేది సెల్ఫీ తీసినప్పుడు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా గమనించుంటారు, అద్దంలో ఇది మిర్రర్ ఇమేజ్ తీశారు కాబట్టి, నార్మల్ తీశారు కాబట్టి, సెల్ఫీ తీశారు కాబట్టి మీకు మిర్రర్ ఇమేజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు షాపింగ్ మాల్లో పోయి డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత, ట్రయల్ రూమ్లో పోయిన తర్వాత డ్రెస్ వేసుకొని ఫోటో దిగుతారు. అదే అద్దంలో చూసుకొని ఫోటో దిగుతారు కదా, అద్దంలో చూసుకొని మీరు డైరెక్ట్ కెమెరాతో ఫోటో దింపారనుకో మీకు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అద్దంలో చూసుకుంటారు, ఆల్రెడీ మిర్రర్ ఇమేజ్ని మనం డైరెక్ట్ ఫోన్లో తీసేసినాం. ఓకేనా, అట్లా వస్తుంది. అది కాకుండా అదే దాన్ని మీరు అద్దంలో చూసుకొని దాన్ని సెల్ఫీ తీసుకున్నారనుకో యాజ్ డైరెక్ట్ ఇమేజ్ వస్తుంది. ఎందుకంటే ఆ మిర్రర్ ఇమేజ్ మళ్ళీ దీంట్లో సెల్ఫీ తీసుకుంటే మళ్ళీ ఒక మిర్రర్ ఇమేజ్ వస్తుంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి మీకు డైరెక్ట్ ఇమేజ్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, ఇది సంబంధించి మిర్రర్ ఇమేజ్కి. ఓకేనా, దీంట్లో మిర్రర్ ఇమేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మనం ఎట్లా వస్తాయో. అండ్ ఇంకోటి కూడా చెప్పే కదా మీకు, దానికన్నా ముందు ఫస్ట్ ఏబిసిడీలలో ఏవి మనకి యాసిడ్ వస్తాయి చెప్పే కదా. ఇప్పుడు ఏ ఉన్నది, ఏకి మిర్రర్ ఇమేజ్ యాసిడ్ ఏ వచ్చింది, అట్లా ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాం మనం ఏబిసిడీలు అని రాసి. ఓకేనా, ఇప్పుడు ఏబిసిడీలు అని రాసి చూద్దాం. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. వీటికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుందో చూద్దాం.
చెప్పే కదా ఒక నార్మల్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఏకి ఏమొస్తుంది, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అన్న ఇలానే వస్తుంది. అందుకే నేను రాయటం కూడా లెఫ్ట్ నుంచి రాస్తున్నా, మన ఉర్దూ రాస్తారు కదా రైట్ నుంచి, అట్లా రాస్తున్నా. చూడండి దీనిది రివర్స్ వస్తుంది. ఓకేనా, దీనిది ఇలా, దీనిది ఇలా, దీనిది ఈ ఇలా వస్తుంది, ఎఫ్ ఇలా వస్తుంది, జీ కూడా జీ ఇలా వస్తుంది. నెక్స్ట్ హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎమ్. ఓకేనా, నెక్స్ట్ ఎన్ అనేది ఎలా వస్తుంది, ఇలా ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టీ, యూకి యూ యాజ్ టీ వస్తుంది, వికి వి వస్తుంది, డబ్ల్యూ కూడా డబ్ల్యూనే వస్తుంది, ఎక్స్కి ఎక్స్ వస్తుంది. ఇప్పుడు వై మనం ఇలా రాసిన వై ఇలా ఉంటుంది కాబట్టి వైకి వై వస్తుంది, జనికి ఇలా. ఓకేనా, ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే సేమ్ వచ్చాయి చూడండి. ఏకి 1 సేమ్ వచ్చింది, తర్వాత బి వచ్చింది సేమ్ రాలే, సి రాలే, డి రాలే, ఈ రాలే, ఎఫ్, జి, హెచ్ వచ్చింది 2, ఐ 3, జే లేదు, కే లేదు, ఎల్ లేదు, ఎం వచ్చింది 4, ఎన్ రాలే, ఓ వచ్చింది 5, పి రాలే, క్యూ రాలే, ఆర్ రాలే, ఎస్ రాలే, టి 6, యు 7, వి 8, డబ్ల్యూ 9, ఎక్స్ 10, వై 11. ఓకేనా, మనకి మిర్రర్ ఇమేజ్లో ఏమొస్తాయి, యాజ్ ఇట్ ఈస్గా మనం నార్మల్ ఇమేజ్ చూసినా మిర్రర్ ఇమేజ్ చేసినా మన లెటర్స్లో ఏమొస్తాయి అంటే యాజ్ మనకి వచ్చే ఎన్ని ఉంటాయి, 11 ఆల్ఫాబెట్లో 11 అనేవి సేమ్ వస్తాయి. ఇవి ఏ, హెచ్, ఐ, ఎం, పి, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై ఇవనేవి యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. ఎందుకంటే నీకు ఆల్రెడీ చెప్పా, మధ్యలో సిమెట్రీ లైన్ గీసుకున్నాం అనుకో, దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉన్నాయి, అవునా, అందుకే అది సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హెచ్ ఉంది, దీనికి మధ్యలో సిమెట్రీ లైన్ గీసుకున్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉన్నది ఇక్కడే, అందుకే సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఓకి మధ్యలో సిమెట్రీ లైన్ గీసుకున్నాం అనుకో సేమ్ వస్తుంది. నెక్స్ట్ టీ ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఉన్నది, దాని మీద వేస్తే సేమ్ వస్తుంది. యూ కూడా సిమెట్రీ లైన్ గీసుకుంటే ఇటు ఇటు సేమ్ వస్తుంది. వీకి మధ్యలో సిమెట్రీ లైన్ గీసుకుంటే సేమ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎం మర్చిపోయా, ఎం కూడా మధ్యలో సిమెట్రీ లైన్ గీసుకుంటే ఇటు అటు సేమ్ వస్తుంది. నెక్స్ట్ డబ్ల్యూ, దీనికి కూడా మధ్యలో సిమెట్రీ లైన్ గీసుకుంటే అటు ఇటు సేమ్ వస్తుంది. ఎక్స్ కూడా సిమెట్రీ లైన్ గీసుకుంటే అటు ఇటు సేమ్, వైకి కూడా మధ్యలో సిమెట్రీ లైన్ గీసుకుంటే అటు ఇటు సేమ్ వస్తుంది. అంటే సిమెట్రీ లైన్ ఉన్నప్పుడు అటు ఇటు సేమ్ వచ్చాయి మనకి మిర్రర్ ఇమేజెస్ అనేవి యాజ్ ఇట్ వస్తాయి. అది నార్మల్ ఇమేజ్ అయినా మిర్రర్ ఇమేజ్ అయినా యాజ్ ఇట్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కొన్ని మిర్రర్ ఇమేజ్ సంబంధించి. ఓకేనా, ఇవి లెటర్స్ ఆల్ఫాబెట్ కాకుండా మనకి నింబర్స్ కూడా ఉంటాయి. కొన్ని నింబర్స్ కూడా మీకు చెప్తా, నింబర్స్లో ఎలా వస్తాయి అనేది మిర్రర్ ఇమేజెస్. ఇప్పుడు నింబర్స్ ఉన్నాయి, 1 ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. వీటికి మిర్రర్ ఇమేజ్ చూసుకో. 1 ఎట్లుంది, ఇట్లున్నది, దీనికి ఇలా వస్తుంది. 2 ఇలా వస్తుంది. 3, 4 ఓకేనా, 5, 6, 7, 8, 9కి 9, 0. ఓకే, ఇందులో సిమెట్రీ వచ్చేది ఒకటే, యాజ్ ఇట్ వచ్చేది 2 వస్తాయి. 8 ఉందా, 8 అనేది ఒకటి వస్తుంది యాజ్ ఇట్ మిర్రర్ ఇమేజ్ అయినా కానీ, అండ్ నార్మల్ ఇమేజ్ అయినా. ఇంకోటి 0 ఎందుకంటే లెఫ్ట్ రైట్ సేమ్ ఉంటాయి సిమెట్రీ లైన్ ఇస్తాయి. అందుకే మన నెంబర్స్లో 8 నెంబర్ ఉన్నా అండ్ 0 నెంబర్ ఉన్నా ఆ 2 మిర్రర్ ఇమేజ్లో సేమ్ వస్తాయి. మిర్రర్ ఇమేజ్ అయినా నార్మల్ ఇమేజ్ అయినా సేమ్ వస్తాయి. ఓకేనా, ఇవి కాకుండా మన ఇంత నుంచి అనుకుంటున్నాం మిర్రర్ ఇమేజ్ అని, ఓన్లీ లెటర్స్ ఐ మీన్ మన ఆల్ఫాబెట్ అండ్ నెంబర్స్ చెప్పాను. మరి ఇమేజెస్ కూడా ఉంటాయి, ఇమేజెస్ ఎలా వస్తాయో కూడా చూద్దాం. ఇమేజెస్ అయినా కానీ ఏవైనా కానీ ఆల్రెడీ ఒకటే మీకు చెప్పాను. ఏమిటి, ఇమేజెస్ అయినా అండ్ లెటర్స్ అయినా ఆల్ఫాబెట్ అయినా నెంబర్స్ అయినా ఏవైనా కానీ
మిర్రర్ ఇమేజ్ లో లెఫ్ట్ ఇది రైట్, రైట్ లెఫ్ట్ అయితే అప్ అండ్ డౌన్ చేంజ్ కాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గీద్దాం బొమ్మ, ఏదో ఒకటి ట్రయాంగిల్ కాకపోతే ఏదో ఒకటి బొమ్మ గీద్దాం. ఇది ఒక బొమ్మ ఉన్నది. ఓకే, ఈ బొమ్మ ఉన్నది. దీనికి మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది? ఓకేనా, చెప్పాం కదా. దీనికి మిర్రర్ ఇమేజ్ ఫస్ట్ లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్కి వస్తుంది. ఇది ఉన్నదా? దీనికి ఇట్లున్నది, ఇలా వస్తుంది. ఓకేనా? తర్వాత ఇది ఇట్లా క్రాస్ ఉన్నది, దీనికి ఇలా క్రాస్ వస్తుంది. తర్వాత ఇది ఇట్లా పైకి పోయింది కాబట్టి దీనికి ఇట్లా పైకి వెళ్తుంది. ఓకేనా? తర్వాత దీనికి ఇట్లా స్ట్రైట్గా ఉన్నది, దీనికి స్ట్రైట్ ఉంది. ఎందుకంటే ఇది లెఫ్ట్గా ఉన్నది, ఇది రైట్కి వచ్చేసింది. తర్వాత ఈ నుంచి ఇట్లా ఉంది, ఇలా క్రాస్ ఉన్నది, ఇలా క్రాస్. మరి ఇక మార్కింగ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. అయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇమేజెస్లో కూడా అంతే. ఇది లెఫ్ట్కి ఉన్నది, ఇటు రైట్కి ఉన్నది, ఇటు లెఫ్ట్కి వచ్చింది, ఇటు లెఫ్ట్కి ఉన్నది, ఇటు రైట్కి వచ్చింది. అప్ అండ్ డౌన్ అనేది చేంజ్ కాలేదు. ఓకే, చూసారు కదా, అప్ అండ్ డౌన్ ఇట్లా ఉంటుంది, యాజ్ కొద్దిగా చేంజ్ కాదు. లెఫ్ట్ రైట్కి, రైట్ లెఫ్ట్కి వస్తుంది. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, అది ఏ ఇమేజ్ అయినా సరే. ఓకే, అదేంటి సార్ మరి యూకెల్ రైట్కే వేస్తున్నారు, మరి లైన్ లెఫ్ట్కి వేసినా కానీ అన్నారుగా ఫస్ట్లో స్టార్టింగ్లో లెఫ్ట్ క్యాన్ చూడటం, రైట్ క్యాన్ చూడటం, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది? ఇట్లా ఉన్నది, ఇలా వస్తుంది కొద్దిగా. ఇది ఇటు కిందికి ఉన్నది, ఇది రివర్స్ ఇటు కిందికి ఉంటుంది. ఓకేనా? ఇటు నుంచి ఎటు ఉన్నది? ఇట్లా ఉన్నది కొద్దిగా లైట్గా. ఇటు నుంచి ఇటు బాగా క్రాస్ ఉన్నది, క్రాస్ వేసుకున్నా. ఈ నుంచి ఆడుకున్నది ఇట్లా క్రాస్ ఉన్నది, ఇటు క్రాస్ వచ్చిన. ఓకేనా? ఈ నుంచి ఎట్లా ఉన్నది? ఇది ఇట్లా ఉన్నది లైన్, ఇది ఉన్నది. ఈ నుంచి ఆడుకున్నది ఇక్కడ ఇలా ఉంది. చూడండి, ఇది మిర్రర్ ఇమేజే, ఇది మిర్రర్ ఇమేజే. ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. అందుకే చెప్పా, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా రైట్ సైడ్ నుంచి చూసినా కానీ మిర్రర్ ఇమేజ్ అనేది సేమ్ వస్తుంది. ఓకేనా? మనకి మిర్రర్ ఇమేజెస్ అనేది లెఫ్ట్ సైడ్ చూసుకున్నా రైట్ సైడ్ చూసుకున్నా ఎటైనా సేమ్ వస్తాయి. ఓకే, ఇదనమాట. లెఫ్ట్ సైడ్ అయినా వేసుకోవచ్చు, రైట్ సైడ్ వేసుకోవచ్చు. సార్ మరి ఇంకో ఐడియా కూడా చెప్తాం మీకు. ఇమేజ్ ఇస్తే ఇట్లా చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ తీసుకొని మనం రఫ్ పేపర్ తీసుకొని చేసుకోవచ్చు. సార్ ఇట్లా కూడా కొద్దిగా హార్డ్ ఉన్నది, ఎట్లా అంటే ఒక పని చేయండి. దానికి మనం చిన్నప్పుడు ఇట్లా హ్యాండ్ మీద రాసుకొని దాని పేపర్ మీద అట్లా అచ్చుకుతున్నాం, తెలుసా? తెలుసు కదా. దాన్ని ఎట్లా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పా, ఏం చేద్దాం, ఎక్స్ వై బి అనే లెటర్ తీసుకుందాం. బికి మిర్రర్ ఇమేజ్ ఎట్లా వస్తుంది? ఇలా వస్తుంది కదా. అదే మనం మిర్రర్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ చూద్దాం. కొద్దిగా చేయి చిన్నగా ఉన్నది, దీన్ని ట్రై చేస్తా. బి. ఓకే, దీన్ని ఇక్కడ మిర్రర్ ఇమేజ్ చేస్తా. ఇది రావట్లేదు. ట్రై చేద్దామంటే ఇది రావట్లేదు. చిన్నగా వేస్తాను. బి. కొద్దిగా చూడండి, ఇక్కడ బి అనేది ఇక్కడ అట్లా వచ్చింది, ఇక్కడ ఎలా ఉంది? మిర్రర్ ఇమేజ్ లాగా ఉందా? చూడండి, ఇట్లా అచ్చుగుద్దినప్పుడు యాసిడ్ వచ్చింది, చూసారుగా. ఇట్లా ఈ మిర్రర్ ఇమేజ్ ఇది సేమ్ వస్తుంది అట్లా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పా మీకు, ఇట్లా తీసుకున్నా కాబట్టి లెఫ్ట్ ఉన్నది రైట్కి, రైట్ ఉన్నది లెఫ్ట్ కన్నా కదా. ఇప్పుడు మనం నార్మల్ చూసినప్పుడు ఎట్లున్నది? ఇది నార్మల్ చూసినప్పుడు ఇది ఎలా ఉంది? ఇది లెఫ్ట్కి ఉన్నది, ఈ థంబ్ ఫింగర్. ఈ మిగతా పామ్ మొత్తం రైట్కి ఉన్నది. నేనేం చెప్పా, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ కావాలన్నా. అప్పుడు ఏం చేసా, ఇటు లెఫ్ట్కి ఉన్నదాన్ని ఇటు రైట్ కన్నా, రైట్కి ఉన్నదాన్ని లెఫ్ట్ కన్నా ఇట్లా ప్రింట్ కొట్టా. అప్పుడు ఏమొచ్చింది? మనకి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఓకేనా? ఈ మిర్రర్ ఇమేజ్కి సంబంధించి. ఓకేనా? ఎగ్జామ్లో మీకు ఏమైనా గుర్తు రాకపోతే దాన్ని యాసిడ్గా ఇట్లా దీని మీద రాసుకొని, మీకు రఫ్ పేపర్ ఉంటుంది కదా, రఫ్ పేపర్ మీద అచ్చుకుద్దండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? మిర్రర్ ఇమేజ్కి సంబంధించి. ఓకేనా? ఇది లాస్ట్ టెక్నిక్. ఓకే, ఇది మిర్రర్ ఇమేజ్కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ వాటర్ ఇమేజ్కి సంబంధించి ఇప్పుడు తీసుకుందాం. వాటర్ ఇమేజెస్లో ఏంటంటే చెప్పా మీకు ఆల్రెడీ స్టార్టింగే, వాటర్ ఇమేజ్ అనేది ఎప్పుడు ఏంది? కింద చూసుకోవాలా. ఎందుకంటే వాటర్ అనేది కింద ఉంటాయి కాబట్టి, భూమి మీద ఆగుతాయి కాబట్టి వాటర్ ఇమేజ్ కింద నుంచి చూసుకోవాలి. ఆ వాటర్ ఇమేజ్ మన నీళ్ళలో చూసుకోవాలి. వాటర్ ఇమేజ్, వాటర్ అంటే అది కదా, నీళ్ళలో చూసుకోవాలి. అవి ఎట్లా చూసుకోవాలంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇమేజ్ సంబంధించి మీకు మిర్రర్ ఇమేజ్ సైడ్ చూసుకోండి, వాటర్ ఇమేజ్ కింద కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ తీసుకుంటా. నీకు ఆల్రెడీ చెప్పాయి, వాటర్ ఇమేజ్ అనేది అప్ డౌన్ అయితే డౌన్ అప్ అవుతుంది, లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది దీంట్లో. అంటే వాటర్ ఇమేజ్లో చేంజ్ అయినది దీంట్లో చేంజ్ కావు,
వాటర్ మన మిర్రర్ ఇమేజ్ లో చేంజ్ అయినా వాటర్ ఇమేజ్ లో చేంజ్ కావు. మిర్రర్ ఇమేజ్ లో చేంజ్ కానివి వాటర్ ఇమేజ్ లో చేంజ్ అవుతాయి. మిర్రర్ ఇమేజ్ లో ఏంటంటే లెఫ్ట్ రైట్ అనేది చేంజ్ అయితే అప్ అండ్ డౌన్ చేంజ్ కావు. దీంట్లో వాటర్ ఇమేజ్ లో ఏంటంటే అప్ అండ్ డౌన్ చేంజ్ అయితే కానీ లెఫ్ట్ రైట్ చేంజ్ కావు. అంటే దీనికి కింద చూసుకోవాలి కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ అనుకో, వాటర్ లో కింద చూసినప్పుడు ఎట్లా అవుతుంది, రివర్స్ వస్తుంది ఇది ఈ విధంగా. ఓకేనా, మీకు ఇది వాటర్ లో చూపెడదాం అనుకున్నా, కాకపోతే వాటర్ అనేది స్టేబుల్ ఉంచాలి. అవి ఉంచడం కొద్దిగా ఇక్కడ కష్టం కాబట్టి మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో లేదా హౌస్ ఉంటుంది కదా, హౌస్ లో ఏదన్నా వాటర్ ఉందనుకో, అప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక బుక్ కానీ ఏదైనా ఒకటి కానీ తీసుకొని దాంట్లో చూడండి, ఇట్లా పెట్టి మీకు ఆ వాటర్ ఆ లెటర్స్ అనేవి రివర్స్ అవ్వబడతాయి, ఇట్లా అప్ అండ్ డౌన్ అవ్వబడతాయి. ఓకేనా, ఒకసారి ట్రై చేసి చూడండి అట్లా. ఈ వాటర్ ఇమేజ్ అనమాట. ఈ వాటర్ ఇమేజ్ లో కూడా కొన్ని మన లెటర్స్ వద్దా, ఇప్పుడు ఏబిసి అలాంటివి. ఓకేనా, ఈ వాటర్ ఇమేజ్ అనేది కింద చూసుకోవాలి వాటికి నీ సైడ్కి రాస్తా, వాటి కింద తీసుకున్నాం. బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. చూడండి వీడికి ఏం చెప్పా, కింద లైన్ గీయాలి, కిందే కాదు పైన కూడా గీసుకోవచ్చు. ఏంటి అట్లాగా దానికి లెఫ్ట్ రైట్ గీసినాం కదా, దీనికి కింద పైన గీసుకోవచ్చు, ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టి. ఏకి ఏమైనా ఉంటుంది, ఇలా వస్తుంది. బి ఎలా వస్తుంది, సేమ్ వస్తుంది, లెఫ్ట్ రైట్ సేమ్ ఉంటాయి, కాకపోతే ఇవి చేంజ్ అవుతాయి అప్ అండ్ డౌన్. సి సేమ్ వచ్చింది, డి సేమ్ వస్తుంది, ఈ సేమ్, ఎఫ్ ఇలా వస్తుంది, అప్ అండ్ డౌన్ చేంజ్ అవుతుందని చెప్పే కదా, ఇలా ఎఫ్. జి ఇలా వస్తుంది, హెచ్ అప్ అండ్ డౌన్ చేంజ్ అవుతుంది కదా, ఇలా వస్తుంది. ఐ జే కే యాక్చువల్గా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఎల్ ఎం డబ్ల్యూ లాగా వస్తుంది. ఎన్ ఓ పి ఈ క్యూ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, క్యూ. ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ యాక్చువల్గా ఎక్స్ వస్తుంది, వై అని చెప్పాను కదా, వై జెడ్. ఓకేనా, ఇవి వీటికి సంబంధించిన వాటర్ ఇమేజ్. ఇందులో సిమెట్రీగా అంటే సేమ్ ఉన్నాయేమో చూడాలి, వాటర్ సిమెట్రీ ఏమో చూడాలి. ఇది ఉన్నదా లేదు, బి ఇది ఒకటి యాసిడ్ ఉంది, సి 2, డి 3, ఈ 4 ఉన్నాయి, ఎఫ్ లేదు, జి లేదు, హెచ్ 5, ఐ 6, జే లేదు, కే 7, ఎల్ ఉందా లేదు, ఎమ్ లేదు, ఎన్ లేదు, ఓ ఉంది 8, పి లేదు, క్యూ లేదు, ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ లేదు, డబ్ల్యూ ఎం వచ్చేసింది, ఎంకి డబ్ల్యూ వచ్చేసింది, ఎక్స్ 9, వై ఉందా లేదు, జెడ్ లేదు. ఎన్ని ఉన్నాయి వాటర్ ఇమేజ్లో యాసిడ్ సేమ్ ఉన్నాయని 9, ఏది ఆల్ఫాబెట్లో. అదే దాంట్లో మన మిర్రర్ ఇమేజ్లో 11 ఉంటాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. చెప్పా మనకి మిర్రర్ ఇమేజ్ సైడ్ నుంచి చూస్తాం కాబట్టి మన సైడ్కి లెటర్ అది మన ఒక లైన్ తీసుకుని దాన్ని చూసినాం, దాని సిమెట్రీ కూడా వర్టికల్ లైన్ గీసినాం. దీనికి సిమెట్రీ సేమ్ వచ్చిందా అని చూసుకోవడానికి హారిజాంటల్ లైన్ గీసుకోవాలి. చూడండి హారిజాంటల్ లైన్ గీసిన పైన కింద సేమ్ వచ్చిందా, యాసిడ్. ఈ హారిజాంటల్ లైన్ గీసిన కింద పైన సేమ్ వచ్చింది, ఈ హారిజాంటల్ లైన్ గీసిన కింద పైన సేమ్ వచ్చింది, ఇక్కడ హారిజాంటల్ లైన్ గీసిన కింద పైన సేమ్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ గీసినాం, కింద ఇట్లా వచ్చింది, కింద ఇది ఉందా లేదు, కాబట్టి ఇది లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీ కూడా గీద్దాం, హెచ్ యాసిడ్ వచ్చింది సిమెట్రీ లైన్, ఐకి గీసిన సిమెట్రీ లైన్ వస్తుంది, కేకి ఇక్కడ గీసినా కానీ సిమెట్రీ లైన్ వస్తుంది ఇట్లా. ఓకేనా, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ గీసిన సిమెట్రీ లైన్, పైన ఒక లైన్ వచ్చింది, కింద యాంగులర్ వచ్చింది, అందుకని దీనికి సిమెట్రీ లేదనమాట. ఎమ్కి కూడా చూద్దాం, ఇట్లా సిమెట్రీ లైన్ గీసినాం, పైన అట్లా 2 త్రిభుజాలు వచ్చినాయి, కింద ఏమో వచ్చింది 2 లైన్స్ వచ్చినాయి, 2 సిమెట్రీ ఉన్నాయా లేవు, అందుకని ఇది కూడా కాదు. ఓ ఉన్నది, ఓకి ఇట్లా గీసిన అనుకో, పైన హాఫ్ సర్కిల్ కింద హాఫ్ సర్కిల్ వచ్చింది, అందుకని సిమెట్రీ. ఇంకా దీంట్లో పీకి గీసినా రాదు, క్యూకి గీసినా రాదు, ఫర్ ఎస్కి వస్తుందేమో సార్ అంటే రాదు. చూడండి
ఎస్కి ఇది ఇటు సైడ్ ఉంది, దీనికి ఇటు సైడ్ ఉంది కాబట్టి అది ఎస్కి సిమెట్రీ రాదు. ఓకేనా, యువిడబ్ల్యూ వెయిట్కి రాదు. మళ్ళీ ఎక్స్కి వస్తుంది. ఎక్స్కి మిడిల్ గీసినట్టు ఇటు వి లాగా ఉంది, ఇటు వి లాగా ఉంది, సేమ్ యాసిడ్గా దాన్ని ఇట్లా పడబెట్టినట్టు ఉంది. ఓకేనా, అదనమాట. ఇవి సిమెట్రీస్ అనమాట. ఓకేనా, ఇవి సిమెట్రిక్గా ఉంటాయి వాటర్ ఇమేజెస్లో. ఓకేనా, ఇవి అయితే మనం ఆల్ఫాబెట్ చూసినాం. ఆల్ఫాబెట్ తర్వాత నెక్స్ట్ ఏముంటాయి నెంబర్స్. నెంబర్స్లో కూడా చూద్దాం. నెంబర్స్లో 1 2 3 4 5 6 7 8 9 0 వీటిలో చూద్దాం. ఓకేనా, 1 ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. 2 ఎలా వస్తుంది, 2. 3 ఎలా వస్తుంది, మళ్ళీ యాక్చువల్గా అదే వస్తుంది. 4 ఎలా వస్తుంది, 5 ఎలా వస్తుంది, 6 ఎలా వస్తుంది, 6 ఎలా వస్తుంది, 7, 8కి మళ్ళీ యాక్చువల్గా 8 వస్తుంది, 9, 0 0 వస్తుంది. ఓకేనా, దీంట్లో సేమ్ వచ్చేవి ఉంటాయి. 1 రాదు, 2 రాదు, 3 ఒకటి వచ్చింది, 4 రాలే, 5 రాలే, 6 రాలే, 7 రాలే, 8 ఇది ఒకటి వచ్చింది, 9 రాలే అండ్ 0 వచ్చినాయి. ఇందులో సిమెట్రీగా ఏమైనా వచ్చినాయి, 3 వచ్చినాయి అనమాట. వాటర్ ఇమేజ్లో యాజ్ ఇమేజ్లో అయినా నార్మల్గా అయినా 3 ఉంటాయి. ఏది 3 అనే నెంబరు, 8 అనే నెంబర్, 0 అనే నెంబర్. ఓకేనా, ఇది ఇవన్నీ యాజ్ ఇవి వస్తాయి. వాటర్ ఇమేజ్ అయినా సరే, నార్మల్ ఇమేజ్ అయినా సరే. ఓకేనా, ఇవి. నెక్స్ట్ మరి సార్ ఇమేజెస్ అన్నారుగా, ఇమేజెస్ ఎందుకు మరి ఇమేజెస్ కూడా కొన్ని చూపెట్టాను సార్ అంటే అది కూడా చూపెడతాను. ఓకేనా, నీకు ఆల్రెడీ చెప్పావు వాటర్ ఇమేజ్లో కిందనే కదా, పైన రాసుకున్న సేమ్ వస్తుందని చెప్తా. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ రాసుకుందాం. ఓకే, మీరు కిందనే తీసుకుంటారు సార్ అన్నారు. ఇట్లా వచ్చింది కదా వాటర్ ఇమేజ్. దీనిపైన కూడా తీసుకుందాం. ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ చేంజ్ అవుతాను. ఫస్ట్ ఏమున్నది, ఇది ఉన్నది, ఈ లైన్ గీసిన తర్వాత ఈ లైన్, తర్వాత ఈ లైన్. ఓకేనా, చూడండి ఇది వాటర్ ఇమేజే, ఇది వాటర్ ఇమేజ్, సేమ్ వచ్చినాయి కదా. ఇది వాటర్ ఇమేజ్ సేమ్ వస్తాయి. అంటే కింద లైన్ తీసుకొని చూసినా, పైన లైన్ తీసుకొని చూసినా సేమ్ వస్తాయి. ఓకేనా, ఇవి వాటర్ ఇమేజెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఒక ఇమేజ్ తీసుకుందాం, దాన్ని వాటర్ ఇమేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఉంది, దీంట్లో ఒకటి చూద్దాం. ఇది ఒక డయాగ్రామ్. ఓకేనా, దీనికి వాటర్ ఇమేజ్ ఎలా వస్తుందో చూద్దాం. చెప్పే కదా, కింద ఒక లైన్ తీసుకోండి. దీని నెక్స్ట్ ఎగ్జాసెంట్ ఏముంది, ఈ లైన్ ఉంది, గీసేసినాం. ఇది ఇట్లా పైకి పోతుంది, ఇది ఇట్లా కిందికి వస్తుంది, ఇది ఇట్లా పైకి పోతుంది, ఇది ఇట్లా కిందికి వస్తుంది. ఓకేనా, తర్వాత ఈ లైన్ తీసుకో, ఈ రెండింటిని కలిపినాం. తర్వాత ఈ నుంచి ఇట్లా పోయింది, ఇది ఇట్లా రివర్స్ అవుతుంది, ఇది ఇట్లా పోయింది, ఈ లైన్ ఇట్లా పోయింది. ఓకేనా, ఈ రెండు కలిపినది. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఉన్నది కదా, ఇది ఆడికి వస్తుంది ఇమీడియట్గా. సర్కిల్ అనేది ఈడికి వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నది ఈడికి వస్తుంది, ఈడికి వస్తుంది. ఈడికి వచ్చినప్పుడు ఎట్లయితే రివర్స్ అవుతుంది అని చెప్పా, ఎట్లా ఇలా అవుతుంది ట్రిపుల్. ఓకేనా, ఇది దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇదనమాట. ఓకేనా, వాటర్ ఇమేజ్ ఇలా అవుతుంది. ఓకే, ఇది వాటర్ ఇమేజ్ సంబంధించి ఇమేజ్. ఇలాంటివి కాకుండా మీకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తా, ఇది చేయండి. దానికి ఎక్స్ప్లెనేషన్ సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా, కొన్ని ఇమేజెస్ ఇస్తా, వాటికి కూడా ట్రై చేయండి. అండ్ ఇంకోటి కూడా చెప్పాను మీకు ఇందాకలా, అది రాకపోతే దాన్ని ఏం చేయాలి సార్ అంటే ఇట్లా రాసి అచ్చుకుద్దామన్నా కదా. ఏది లెఫ్ట్ది మిర్రర్ ఇమేజ్ అయితే లెఫ్ట్ రైట్కి, రైట్ లెఫ్ట్ తిప్పి గుద్దామన్నా. అదే మనకి మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అయితే ఏం చేయాలంటే చెప్పే కదా, వాటర్ ఇమేజ్ కింద అప్ డౌన్, డౌన్ అప్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే మన 5 అనే లెటర్ రాస్తా, అప్ డౌన్, డౌన్ అప్ అంటు. ఇది అప్ ఉన్నది, డౌన్ అయింది, దీన్ని అప్ డౌన్, డౌన్ అప్ వేస్తా. ఇది పర్లేదు, మళ్ళీ ఇంకొద్దిగా చిన్నగా వేస్తా. 5 ఇది 5, దీని అప్ డౌన్, డౌన్ అప్ వేస్తా. ఇది కొద్దిగా కనపడట్లేదు, చూడండి ఇక్కడ 5 అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు 5కి మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. ఇది చూడండి ఇలానే వచ్చింది. ఓకేనా,
అది మిర్రర్ ఇమేజ్ అనేది వాటర్ ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా, అంటే అప్ డౌన్ అప్ చేసుకుంటేనేమో వాటర్ ఇమేజ్ వస్తుంది, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేసుకుంటే అది చూస్తే మీకు మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇవన్నమాట మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ సంబంధించి. ఇది చిన్న స్మాల్ టాపిక్, కాకపోతే మీకు ఏం చెప్పానంటే కాన్సెప్ట్ అర్థం కావడం కోసం దాన్ని ఎన్ని రకాలుగా ఎలా ఉంటుంది అనేది అన్ని వివరించాను. ఇంతకన్నా ఇంకా ఎక్కువ అడగడు. కాకపోతే ఇందులో కొన్ని ఎక్కువ ఈ మధ్య ఏం అడుగుతుందంటే మన నెంబర్స్ చూసినాం కొన్ని ఇమేజెస్ కూడా ఎక్కువ అడుగుతుంది. దానికి సంబంధించి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా, ఇది చేయండి, ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన సొల్యూషన్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ చెప్తా అండ్ లెటర్స్ కూడా చెప్తా. వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ వీటికి కనుక్కోండి. మిర్రర్ ఇమేజెస్ లో వీటికి ఫస్ట్ లెటర్స్ ఇస్తా, FXIGK. రెండవది విఘ్నేష్. ఓకేనా, నెక్స్ట్ ఇంకో దీంట్లో ఇస్తాం శ్రీను 420. దీనికి సంబంధించి చేయండి, ఎందుకంటే ఇందులో నార్మల్ జంబ్లింగ్ ఇచ్చాను, ఇది పేరు ఇచ్చా, పేరుతో పాటు ఒక నెంబర్ కూడా ఇచ్చా. అండ్ ఫోర్త్ది ఒక ఇమేజ్ ఇస్తా. ఈ ఇమేజ్ ఇదేంటంటే ఇమేజ్ సంబంధించింది మీరు మిర్రర్ ఇమేజ్ కనుక్కో. ఇదేంది ట్రయాంగిల్లో ఒక రాంబస్, ఇదేమో రెక్టాంగిల్, ఇది స్క్వేర్ ఇచ్చారు. దీనికి సంబంధించింది మిర్రర్ ఇమేజ్ కనుక్కోండి. నెక్స్ట్ వాటర్ ఇమేజెస్. మరి వేరే దానికి ఎందుకు, వీటికే కనుక్కోండి, అవి ఎలా వస్తాయో తెలుస్తుంది. విఘ్నేష్ ఒక రాంబస్, ఇక్కడ ఒక స్క్వేరు, ఇక్కడ ఒక రెక్టాంగిల్. ఓకే, సేమ్ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ దానికే కనుక్కోండి. ఇంకోటి దీనికి ఒకటి ఎక్స్ట్రా ఇస్తా. వాటర్ ఇమేజెస్లో ఇది మొత్తం ఒకటే ఇమేజ్ అనమాట. దీనికి సంబంధించిన మిర్రర్ ఇమేజ్ కనుక్కోండి. ఓకే, మై నేమ్ నాగా. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఇస్తా, ఫిఫ్త్ది. దీనికి కూడా సంబంధించిన మిర్రర్ ఇమేజ్ కనుక్కోండి. మై నేమ్ ప్రీతి. ఓకే, మై నేమ్ ప్రీతి, మై నేమ్ నాగా. దీనికి సంబంధించిన మిర్రర్ ఇమేజ్, దీనికి సంబంధించిన వాటర్ ఇమేజ్ కనుక్కోండి. వీటికి సంబంధించింది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి గిజిగాడ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.